Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus chapter 6 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. I have remembered my covenant. నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. Exodus 6:5 is so beautiful when we think about it. నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎంతో రమ్యమైనటువంటి మాటలు. Here are God's people as slaves in Egypt and they are suffering. ఇక్కడ దేవుని ప్రజలైన వారు ఐగుప్తు దాసత్వంలో ఉండి బాధల్లో అనుభవిస్తున్నారు. And they don't understand why this is happening. ఎందుకు ఇట్లా జరుగుతా ఉందో అనేది అర్థం కాలేదు వాళ్ళకి. See, we have to understand one thing. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. Babylonian captivity is because of their rebellion. బబులోను యొక్క చెర దాసత్వమేమో వాళ్ళ తిరుగుబాటును బట్టి వచ్చింది. Because of their idolatry. వాళ్ళ విగ్రహారాధన బట్టి సంభవించింది. Egyptian slavery is not like that. ఐగుప్తు బానిసత్వం అట్లాంటిది కాదు. Out of the sovereignty of God, God told Abraham, your people will go to a land which is not their own. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి దేవుడు అబ్రహాంతో చేసే నీ సంతతి వారు తమది కాని పరాయి దేశానికి వెళ్తారు. Yeah, actually they do not know their God fully at that time. వాస్తవంగా అప్పటికి వారి దేవుని పూర్తిగా ఎరగరు వాళ్ళు. Because Abraham believed in God. అందుకని అబ్రహాము దేవుని నమ్మినాడు. So as per the plan of God, counsel of God, they have gone to Egypt not because of their rebellion, because there is a famine in the whole land. దేవుని యొక్క ఆలోచన, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక ప్రకారంగానే వాళ్ళు ఐగుప్తునకు వెళ్ళినారు. కానీ వాళ్ళు పొరపాటు చేసినందుకు కాదు. అక్కడ కరువు వచ్చిన కారణాన్ని బట్టి వాళ్ళు పోయినారు. That's why they are not able to understand why this is happening to them. అందుకనే ఎందుకు ఇది అంత సంభవించిందో వాళ్ళకి అర్థం కాలేదు. But God will show himself faithful to all his promises. అయితే దేవుడు తాను చేసిన వాగ్దానాలన్నిటి వల్ల నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. Even in the valley of shadow of death, God is faithful. గాఢాంధకారం లోయలో కూడా దేవుడు నమ్మదగిన వాడుగానే ఉంటాడు. We know that God is faithful to all his promises. దేవుడు తాను చేసిన వాగ్దానాలన్నిటి కూడా నమ్మదగిన వాడు అనే సంగతి మనకు తెలుసు. The Israelites have been there a long time and God says, I hear their groaning. ఇశ్రాయేలు చాలా కాలంగా ఆ ప్రాంతంలో ఉండినారు. దేవుడు చెప్తున్న మాట, నేను వారి మొర నేను ఆలకించినాను, మూలుగును విన్నాను. And I hear their cries and I remember my covenant. వారి మొర విన్నాను, నేను నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. Obviously God is omniscient, he doesn't forget anything. మనం చూస్తాం దేవుడు సార్వభౌమ గల దేవుడే, ఆయన ఏది మర్చిపోయేవాడు కాదు. But here he is saying, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, I know I have promised to bring them out of this. నేను వీటి నుండి వారిని విడుదల చేస్తున్న సంగతి నేను ఎరిగి ఉన్నాను. What flows from this in verses 6, 7 and 8 is 6, 7, 8 వచనాల్లో ఉన్నటువంటి ఈ సంగతులు ఏమిటి అంటే, it is just a litany of promises God says over and over and over again. దేవుడు మరలా పదే పదే చెప్తున్నటువంటి వాగ్దానాలను చూస్తున్నాం. I will. నేను చేస్తాను. Ultimately he says, I will be faithful to my promise. చివరిగా నేను చేసిన వాగ్దానం ఎడల నేను నమ్మదగిన వాడుగానే ఉంటాను. I share this verse because I am pretty confident there are some people who are listening to this right now. ప్రస్తుతం ఇప్పుడు ఈ మాటలు వింటున్నారు కాబట్టి వారిని బట్టి నేను ఈ మాటలు, some people are there who are listening to this word. ఈ రోజు ఈ మాటలు వింటున్న వారు ఉన్నారు కదా. I believe that some of them are in such a place, they are in the middle of the valley today. వారిలో కొందరు బహుశా ఈ రోజు ఇలాంటి ఆ లోయలో మధ్యలో ఉన్న పరిస్థితులు ఉంటారు. A trial, a struggle, a hurt, a pain, a suffering, a variety of different problems. కష్టము, ఇరుకు, ఇబ్బందులు, బాధలు, రకరకాల సమస్యల్లో ఉండొచ్చు. You are not in the beginning of the problem or end of the problem, you are in the middle of the problem. ఇప్పుడు సమస్య ఆరంభంలో లేవు లేదా సమస్య ముగింపులో లేవు, బహుశా సమస్యకి మధ్యలో ఉండుంటావు. That is your condition. ఒకవేళ అదే నీ పరిస్థితి అయితే, I just want to remind you that God of the universe, the creator of all, sustainer of all, he hears your cries. విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, అందరిని కూడా ఆదుకునేటువంటి ఆ దేవుడు నీ మొరను వింటున్నాడు అని నేను జ్ఞాపకం చేస్తాను. He hears your groans. నీ మూలుగును కూడా ఆయన వింటున్నాడు. He knows the promises he has made to you. నీతో చేసిన వాగ్దానాలు ఆయనకు తెలిసే ఉన్నవి. He has not forgotten them and he will show himself faithful to those promises. వాటిని ఆయన మరచిపోలేదు. ఆయన చేసిన వాగ్దానాల ఎడల నమ్మదగిన వాడుగానే ఉంటాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన Look to him. ఆయన వైపు చూడు, Cry out to him. ఆయనకు మొరపెట్టు, Cry out to him day and night. దివారాత్రంలో ఆయనకు మొరపెట్టు. And know that your cries are not in vain. నీ మొరలు వ్యర్థం కాలేదు అన్న సంగతి నువ్వు ఎరగాలి. Your groans are not in నీ vain. మూలుగులు వ్యర్థమైన అనుకో. God hears you. God knows his promises to you. దేవుడు నీ మొరాలకిస్తాడు. నీతో చేసిన వాగ్దానములు ఆయనకు తెలిసే God will జ్ఞాపకం. prove himself faithful to you. దేవుడు నీ నమ్మదగిన వాడు So రుజువుపరచుకుంటాడు. Exodus 6:5 reminds us that God hears
hears our cries. నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనం, దేవుడు మన యొక్క మొర, మన మూలుగుని ఆలకిస్తాడని జ్ఞాపకం చేస్తాడు. May God help us that these realities would sink deeply in the hearts right now. ఈ సత్యాలు ఇప్పుడే మన హృదయాల్లో అవి లోతుగా నాటుకొని లాగిన దేవుడు చేయనుగా. Yeah, they may sink in our hearts, that is, who are walking through challenges, trials and struggles. ఇలా సవాలు పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు, కష్టాలు ఇబ్బందులు కూడా వెళ్తున్నవారు, వారి హృదయంలో ఇది నాటుకొనును గాక. Some people are in valleys and they are hurt. కొంతమంది లోయ పరిస్థితి అనుభవాల్లో ఉన్నారు, గాయాల పాలై ఉంటారు. They are going through pain and unknown problems. బాధకరమైన పరిస్థితులు గుండా తెలియని సమస్యల్లో ఉంటారు. So amidst of this cries, amidst of this groaning, all the day long in some difficult circumstances they are. కాబట్టి దినవంతి కూడా ఇలాంటి ఏదో కష్టతరమైనటువంటి ఈ పరిస్థితిలో వాళ్ళు మొరపెడుతూ మూలుగుతూ ఉండొచ్చు. You are crying out for help. సహాయం కొరకు నువ్వు మొరపెడుతూ, You are crying out for peace. నువ్వు సమాధానం కొరకు, నెమ్మది You are కొరకు, crying out for joy. సంతోషం కొరకు You మొరపెడుతున్నావు. are crying out for wisdom. నువ్వు జ్ఞానం కొరకు You మొరపెడుతున్నావు. are crying out for strength. నువ్వు బలం కొరకు మొరపెడుతున్నావు. Oh, you cannot go on when you see your condition. నీ స్థితిని చూసుకున్నప్పుడు అది విడిచి నువ్వు పోలేని పరిస్థితిలో ఉంటావు. God will hear your cries and answer according to your promises. దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. దేవుడు చేసిన వాగ్దానం అనుసరించి నీకు జవాబిస్తాడు. God's ear is attentive to your cries. నీవు మొరపెట్టినప్పుడు దేవుని చెవులు ఆలకించేవిగా He ఉన్నాయి. never turns a deaf ear to his people. ఎప్పుడు కూడా తన ప్రజల ఎడల ఆయన పెడచెవి పెట్టేవాడు కాదు. And he never forget his promises. తాను చేసిన వాగ్దానాలు ఎన్నడూ మర్చిపోడు ఆయన. God shows himself faithful to his promises. దేవుడు తన వాగ్దానాలను నమ్మదగిన వాడుగా రుజువుపరుచుకుంటాడు. Again it says throughout the scripture, అలా లేఖనాలు అన్నిట్లో చెప్పబడిన మాట, in many different yet related ways, that we are fallen and need to turn back to God through faith in Christ. అనేకమైన వేరు వేరు పరిస్థితుల్లో మనం ఎక్కడో జారిపోయిన వారమే, దేవుని వైపుగా మనం తిరగవలసిన వారమే The ఉన్నాం. Old Testament teaches this and Jesus and the apostles also teach that. పాత నిబంధన అదే బోధిస్తుంది, అపోస్తలులు కూడా వాటిని బోధిస్తారు. In Matthew 19:26 you can read later. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు తర్వాతైనా చదవండి. Our best efforts will not secure our safety. చూడండి, మనం ఎంత గొప్పగా ప్రయాసపడినా గానీ మనకు భద్రతని ఇవ్వలేవు. The only way we can be saved is by the grace of God through faith. మనం తప్పించబడి రక్షించబడేదానికి కేవలము విశ్వాసం ద్వారా దేవుని యొక్క కృప చేతనే జరుగుతుంది. Laying hold of the Savior himself, that is Jesus Christ. రక్షకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం హత్తుకొని ఉండటం వల్ల He gave his life for us. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టినాడు. 1 Timothy chapter 2 verses 5 and 6. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. What's amazing is that many biblical writers explain the nature of our captivity to sin. కాబట్టి మన స్వభావం, పాపానికి సరిపడిన స్వభావం గురించి ఎంతగా ఈ ప్రజలు చెప్పారో మనకు తెలుసు. Many of the Old Testament Bible writers, పాత నిబంధనలు అనేక మంది బైబిల్ రచయితలైన వారు nature of our captivity to sin, they compare it with the events of the Old Testament in the book of Exodus. మనము పాపానికి చెరపట్టబడిన ఈ నైజము పాత నిబంధనలో అనేక సందర్భాల్లో దాన్ని పోల్చి చెప్పినారు. In the book of Exodus, నిర్గమకాండంలో పోల్చి the name చెప్పారు. Exodus means to come out. నిర్గమము అంటే అక్కడ బయటికి రావడం. That is the point in Exodus 6. అది నిర్గమకాండం 6వ అధ్యాయంలోని ఉద్దేశం. And God is preparing to deliver his people out of Egyptian bondage and servitude. దేవుడు తన ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం, దాసత్వం నుండి విడిపించాలని కోరినాడు. Just like he delivers us out of the bondage to sin into a new relationship with ఏ him. రీతిగా మనం పాప దాసత్వంలో ఉండినామో నూతనమైనటువంటి దేవునితో సంబంధంలోనికి ఆయన పిలిచినాడు. A అది place of freedom and joy and peace. స్వేచ్ఛ, స్వాతంత్రము, సమాధానం, సంతోషము. So the Israelites were completely unable to free themselves from Egyptian slavery. కాబట్టి ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు బానిసత్వం నుండి తమను తాము విడిపించుకోలేకపోయారు. We are also completely unable to free ourselves from sin's slavery. మనం కూడా ఈ పాపపు బానిసత్వం నుండి మనల్ని మనం విడిపించుకోలేని స్థితిలోనే ఉన్నాం. Therefore, కాబట్టి our new relationship with God in Christ is fundamentally rooted in God's grace and mercy towards us. దేవునితో మన యేసుక్రీస్తులో ఉన్న నూతనమైనటువంటి సంబంధము దేవుని యొక్క కృప, కనికరం అనేటువంటి పునాది పైన ఆధారపడింది. We see all these things in the rest of the verses of Exodus chapter 6. ఈ సంగతులన్నీ కూడా నిర్గమకాండం 6వ అధ్యాయంలోని తర్వాత వచనాల్లో మనం చూడొచ్చు. When we see God's grace, దేవుని కృపను మనం he చూసినప్పుడు remembered us, ఆయన మన జ్ఞాపకం he చేసుకున్నాడు, redeemed us, మనల్ని విమోచించినాడు, he restored us. మనల్ని సమకూర్చాడు ఆయన. Let us begin by noting in Exodus 6:5 నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనంతో మనం గమనిస్తూ దాన్ని ఆరంభిస్తూ, that grace, that is actually he remembers us. కృప అంటే వాస్తవంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. God remembers us in our plight. దేవుడు మన యొక్క దుస్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడు. Just as people began to remember the miners' faces, their names, their families and their present sufferings, so God likewise remembers our faces, names
and our sufferings. ఏ రీతిగా ప్రజలు వారి యొక్క పరిస్థితులు, వారి కష్టాలు, ఇబ్బందులను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు, దేవుడు కూడా మన పరిస్థితులు, మన దుఃఖములు అన్ని కూడా ఆయన జ్ఞాపకం He చేసుకుంటున్నారు. remembers his covenant promises. ఆయన తాను చేసిన నిబంధన వాగ్దానాలను జ్ఞాపకం And చేసుకుంటున్నారు. also his plan to bring people into a relationship with himself. ప్రజలని దేవునితో సంబంధంలోనికి తీసుకొని వచ్చే విషయాన్ని కూడా జ్ఞాపకం To చేసుకుంటున్నారు. deliver them from their present and certain doom. వారికి ఉన్నటువంటి ఆ చెర జీవితం నుండి, ఆ నాశనం నుండి కూడా ఆయన విడిపించేదాన్ని. God says in verse 5 ఐదో వచనంలో దేవుడు చెప్తున్నారు, that he heard the groanings of these people and he remembered his covenant. కాబట్టి ఈ ప్రజల మూలుగుని విని నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. God will never forget us. దేవుడు మనల్ని ఎన్నడూ మర్చిపోడు. We are engraved on the palms of his hands as per Isaiah 49:16. యెషయా గ్రంథం 49:16 ప్రకారము ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నాం. He always remembers our face. ఎల్లప్పుడూ కూడా మన ముఖమును జ్ఞాపకం He knows చేసుకున్నాడు. our name మన పేర్లు ఆయనకు తెలుసు, and everything about us. మన గురించి అంతా తెలుసు ఆయన. Psalm 139 writes about it. 139వ కీర్తనలో ఆ మాటలు రాయబడ్డాయి. The nature of the relationship he is called us is into exactly is that wonderful relation. సంబంధం యొక్క నైజము వాస్తవంగా ఉన్నట్టుగా ఆ సంబంధంలోనికి మనల్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు. It is rooted in grace. అది కృపలో వేరుపారు. And grace remembers who we are and what we need. కృప మనం ఏమై ఉన్నామో, మనకి ఏమి కావాల్సిందో జ్ఞాపకం We చేస్తుంది. need mercy. మనకి కనికరం We అవసరం. need to be delivered from this imprisonment of sin. ఈ పాపమైనటువంటి చెర నుండి మనం విడుదల పొందవలసిన అవసరం. And only Christ can do that as we lay hold of him if by faith. క్రీస్తు మాత్రమే అది చేయగలడు. మనం విశ్వాసంతో ఆయన పైన ఆనుకున్నప్పుడు చేయగలడు ఆయన. But grace not only remembers who we are, అయితే కృప మనం ఎవరమో జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే but కాకుండా it acts to redeem us. మనల్ని విమోచించడానికి కార్యం జరిగిస్తుంది. In verse 6 God says, 6వ వచనంలో దేవుడు చెప్పాడు, I will bring you out from underneath Egyptian servitude and bondage. ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. I will rescue you, I will redeem you. నేను నిన్ను విడిపిస్తాను, నేను విమోచిస్తాను. The Bible says బైబిల్ సెలవిస్తుంది. in 1 John 4:10, యోహాను రాసిన మొదటి పత్రిక 4:10లో, not that we loved God, మనము దేవుని ప్రేమించితమని కాదు, but that he loved us and sent his son as an atoning sacrifice for our sins. ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని పంపించాడు. So great was our sin. కాబట్టి మన పాపం అంత గొప్పదిగా ఉంది. It was so great, our rebellion was so great that it took the Son of God incarnate to die on the cross. మన యొక్క పాపం ఎంత ఘోరమైనది, గొప్పదంటే దేవుడు తన కుమారుని శిలువ మీద శరీరధారిగా పంపించవలసి వచ్చింది. And he has to die on the cross and rise from the dead in order to pay the penalty for our sin. ఆ శిలువ మీద మరణించి తిరిగి లేవలసి వచ్చింది. మన పాపంలో ప్రాయశ్చిత్తార్థంగా ఆ బలియాగం చేయవలసి వచ్చింది ఆయన. Yes, his grace remembers who we are. ఆయన కృప మనం ఎవరిమో జ్ఞాపకం చేసుకుంటాం. His grace knows who we are. ఆయన కృప మనం ఏమై ఉన్నామో ఎవరిమో జ్ఞాపకం And చేస్తుంది. his grace redeems us. ఆయన కృప మనల్ని విమోచిస్తుంది. Not only that, అంతేకాకుండా his grace restores us. ఆయన కృప మనల్ని సమకూరుస్తుంది. In Exodus 6:7, నిర్గమకాండం 6:7లో God says, దేవుడు చెప్తున్నాడు, I will take you to myself for a people. నేను నాకు ప్రజలుగా చేర్చుకుంటాను. That is restoration again. ఇది మరలా సమకూర్చబడటం. This is really important to understand. ఇది అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యమైన సంగతి. God has not delivered us from sin just so that we can attend the church. దేవుడు మనల్ని ఏదో కేవలం సంఘానికి రావడానికే కాదు మనల్ని విమోచించింది. He is not brought us merely to a higher standard of ethics or some form of religion. ఏదో మత సంబంధమైనటువంటి ఈ యొక్క వ్యవహారాల కొరకు మాత్రమే కాదు దేవుడు మనల్ని విమోచించింది. But he has brought us to himself. మనల్ని తన కొరకే చేర్చుకున్నాడు ఆయన. 1 Corinthians 1:9 Paul says, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9లో పౌలు చెప్తున్నమాట, God has called us into fellowship with Christ Jesus our Lord. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహవాసంలోనికి పిలిచాడు. God has called us to enjoy a real relationship with Christ. క్రీస్తుతో నిజమైనటువంటి వాస్తవమైన సంబంధం కలిగి ఉండడానికి పిలిచాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? Having fellowship with a person means ఒక వ్యక్తితో సహవాసం చేయడం అంటే the mutual giving and receiving. పరస్పరంగా మన ఇచ్చుట పుచ్చుకొనుట. He is our Lord and Savior by faith. విశ్వాసం ద్వారా ఆయన మనకి ప్రభు రక్షకుడు అయినాడు. And by faith we receive knowledge, grace, peace, strength, wisdom. విశ్వాసం ద్వారా జ్ఞానము, సమాధానము, తెలివి మనం పొందుతున్నాం. That is we are receiving. అది మనం పొందేది. Then what we are giving? ఇప్పుడు మనం ఇచ్చేది ఏమిటి? We are giving him glory, honor, praise and thanksgiving. ఆయన మహిమ, ప్రభావము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Praising him and thanking him. ఆయన స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. Obeying God is the reasonable response in light of his merciful rescue work in our life. ఆయనకు విధేయత చూపుట, ఇవన్నీ కూడా ఆయన
చేసినటువంటి కృపా కార్యం కనికరాన్ని బట్టి మనం విడుదల చేసిన దానికి స్పందనగా చేయాలి. That's what we read in Romans 12:1. ఈ మాట రోమిలకు రాసిన పత్రిక 12:1 He has done his part. తన వంతు ఆయన భాగం చేసి We have to do our part. మన వైపుగా మన వంతుగా మనం చేయవలసింది. Fellowship, giving and receiving. అప్పుడు ఇది సహవాసం, ఇచ్చుట పుచ్చుకొనుట. Now it says, ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది, I will take you to be to myself and know me and love me. కాబట్టి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనే ఉందును. You know me మీరు నన్ను తెలుసుకొందురు and you love me. మీరు నన్ను ప్రేమించారు. That is the beauty of Christian faith. క్రైస్తవ విశ్వాసం యొక్క సౌందర్యం. The rescue mission is not done by someone far away, but someone who is drawn near in Christ and wants to know him personally. విడుదల చేయడం ఎక్కడో దూరం నుండి చేసిన కార్యం కాదు, వ్యక్తిగతంగా సమీపం నుండి చేసినటువంటి కార్యం. So the grace of God, అంటే దేవుని కృప he remembers us, మనల్ని జ్ఞాపకం he చేస్తుంది, redeems us, మనల్ని విడిపిస్తుంది, he restores us into the fellowship. సహవాసంలోనికి మరలా చేరుస్తుంది, సమకూరుస్తుంది. May God help us to understand all these truths, and all these things are through the cross of ఈ Christ. సత్యాలని అర్థం చేసుకునేలా ఇవన్నీ కూడా క్రీస్తు శిలువ ద్వారానే సాధ్యమైనవని అర్థం చేసుకున్నటకు దేవుడు సహాయం Now we చేయాలి. can see all these three things in the story of the Good Samaritan. ఈ మూడు విషయాలు కూడా మంచి సమరయుని యొక్క ఆ చరిత్రలో మనం చూడొచ్చు. May God help us. దేవుడు మనకు సహాయం Let us చేయలేగాక pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank Thee for the promise of this day. I have remembered my covenant. నేటి దిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని Many ఉన్నాను. times we forget the covenant. అనేక సార్లు ప్రభు మేము మర్చిపోతాము We are నిబంధన, forgetful people. మేము మర్చిపోయే వాళ్ళమే. But we thank Thee for Thy grace. అయితే నీ కృపను బట్టి వందనాలు. Thy grace has remembered us when we were in our fallen condition. ప్రభు మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నీ కృపయే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నది. Psalm 139:23 says, He has remembered me when I was in my lowest estate. 139లో మేము చదువుకున్నాం ప్రభు, నేను 23వ వచనంలో దీన దశలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం When we చేసుకున్నాను. were in our fallen మేము condition, పడిపోయిన స్థితిలో in ఉన్నప్పుడు, our slavery, మేము బానిసత్వంలో O ఉన్నప్పుడు Lord, Thou hast remembered us. మేము మమ్మల్ని జ్ఞాపకం It is చేసుకున్నాం. only by grace. ఇది కేవలం కృప ద్వారా. And also, O Lord, by grace you have redeemed us. ప్రభు కృప చేత మమ్మల్ని విమోచించావు, You have brought out of Egypt. ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించావు. But you have not left us in the wilderness. అయితే అరణ్యంలో విడిచిపెట్టేయలేదు, You have restored us. మమ్మల్ని సమకూర్చినావు. Once again, you have given us the land which you have promised to Abraham, Isaac and Jacob. మరొకసారి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో మీరు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని మాకు ఇచ్చారు. Thank you, Lord. నీకు వందనాలు చెల్లిస్తాను. Help us to be faithful unto Thee and grateful unto Thee all the days of our life. మా జీవిత కాలం అంతా కూడా నమ్మకస్తులుగాను కృతజ్ఞులై ఉండటకు సహాయం చేయి. You are our Redeemer, You are our Rememberer, Redeemer and Restorer. నువ్వు మా విమోచకుడు, జ్ఞాపకం చేసుకునేవాడు, సమకూర్చేవాడి. Oh Lord, we thank You. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. In Jesus' precious name we pray. యేసుప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, I want to make a very, very important announcement this morning. ఉదయకాలము ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రకటన నేను చేయబోతున్నాను. I want you to hear very carefully. మరి ఈ ప్రకటన మీరు అందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. All these days, these morning meditations and other messages are uploaded in the YouTube channel John Victor Hebron. ఇంతకాలం కూడా ఉదయకాలపు ధ్యానములు, అలాగే ఇతర వర్తమానములు ఇవన్నీ కూడా సోదరుడు మరి జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఆ ఛానల్ యూట్యూబ్ లో ప్రసారం అవుతూ ఉండేవి. All these days you have subscribed to the channel John Victor Hebron. ఇంతకాలం కూడా మీరు జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. But when we go to North India and other places, అయితే మరి ఉత్తర భారతదేశంలో ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు many people are asking to have these messages in Hindi language. చాలా మంది ఈ వర్తమానాలే హిందీ భాషలో కూడా ఉండాలి అని కోరినారు. They are telling that you are having so many Christian workers in South India, in North India, that many number of workers are not there. మరి మీరు చెప్తారు కదా, దక్షిణ భారతదేశంలో ఎంతో మంది వాక్యోపదేశకులు, సువార్థికులు ఉన్నారు, కానీ ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు అంతమంది పనివారు లేరు అంటారు. So they are requesting to broadcast them into Hindi also. కాబట్టి హిందీ భాషలో కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రసారం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. So now I want you to recognize this difference now. ఈ సమయంలో ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. We are starting new 2 channels. ఇప్పుడు ఒక 2 కొత్త ఛానళ్ళని ఆరంభం చేస్తున్నాం. One is ఒకటి John Victor
Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ ఉంటుంది. In this channel, ఈ ఛానల్లో you will be having English to Telugu translation as usual what you are hearing. ఇప్పుడు మీరు ప్రతిరోజు వింటున్నట్లుగానే ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మరి తర్జుమా చేయబడేటువంటివి యథాప్రకారంగానే వింటారు. So all of you brothers and sisters who have subscribed to John Victor Hebron channel, మరి సహోదరులందరూ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు please subscribe afresh to John Victor Telugu Messages. ఇప్పుడు మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Because shortly the old channel may be closed. ఎందుకనగా అతి త్వరలోనే ఈ పాతదైన ఛానల్ ఒకవేళ అది మూసివేయబడవచ్చు. So that's why you are requested to subscribe to the new channel from February 1st onwards, John Victor Telugu Messages. ఆ కారణాన్ని బట్టి మరి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇవి ఆరంభించబడుతున్నాయి. The channel is available from January 30th. ఈ ఛానల్ మీకు జనవరి 30వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. And from February 1st, the broadcasts will be in that channel. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ప్రసారాలు అందులోనికి వస్తుంటాయి. And the second important thing is, రెండవ ప్రాముఖ్యమైన సంగతి, for the dear ones who want to hear in Hindi language, మరి హిందీ భాషలో ఈ వర్తమానాలు వినాలని ఆశపడేవారు, we are starting another channel for them. వాళ్ళ కొరకు మరొక ఛానల్ ని కూడా ఆరంభిస్తున్నాం. That is John Victor Hindi Messages. అది జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనేటువంటి ఛానల్ That పేరు. is the name of the channel. అది ఛానల్ యొక్క పేరు, John Victor Hindi Messages. జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే So all యూట్యూబ్ the dear ones who want to hear in Hindi language, you can subscribe to that channel separately. కాబట్టి హిందీ భాషలో ఎవరైతే వినాలని కోరుతున్నారో మరొకసారి మీరు జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. And in that channel you will be hearing from English to Hindi. ఆ ఛానల్లో ఇంగ్లీష్ నుండి హిందీలోనికి వర్తమానాలు మీరు వింటారు. Because we are living in the end days, we are trying our level best to convey the gospel message to as many people as possible by all means. అంత దినాల్లో ఉంటున్న కారణాన్ని బట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎక్కువ దూరం వరకు కూడా ఈ యొక్క వర్తమానాల్ని ఈ సువార్తని మనం వాళ్ళకి ప్రకటించడానికి అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఈ సాధనాలు ఉపయోగించుకొని వాళ్ళకి వినిపించాలని ఆశపడుతున్నాం. God has given this wonderful technology in this 21st century. దేవుడు 21వ శతాబ్దంలో ఎంత అద్భుతమైనటువంటి ఈ సాంకేతికమైన పరిజ్ఞానం ఇచ్చాడు. Let us make use of this technology prayerfully for the propagation of the gospel and also for the establishment of the believers. కాబట్టి ఈ టెక్నాలజీని ప్రార్థన పూర్వకంగా సువార్త ప్రకటించబడేదానికి పరిచర్య విస్తరించబడేదాని కొరకే మనం ఉపయోగించుకుంటాం. So please recognize or remember these things. కాబట్టి ఈ సంగతులను దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. Telugu brothers who have subscribed to John Victor Hebron, please shift and make fresh subscription to John Victor Telugu Messages. ఇంతవరకు కూడా మీరు ఏదైతే వింటున్నారో ఈ వర్తమానాలు వినడానికి ఇప్పటి నుండి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ కి దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. More than 16,600 dear ones have subscribed it so far. మరి 16,600 కంటే ఎక్కువగానే మన ప్రియులైన వారు ఈ ఛానల్ కి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. So I request all of you to subscribe afresh to John Victor Telugu Messages. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తాం. So please remember these important announcements. Almost daily I will be making this. మరి ఈ ప్రాముఖ్యమైన ప్రకటనల్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని గమనించాలని మనం చేస్తున్నాను. అనుదినం కూడా ఈ ప్రకటనని నేను చేస్తూ ఉంటాను. Yeah, for a month or two I'll be making these announcements so that all may be shifted to the new channels. 1-2 నెలల వరకు ఈ ప్రకటన నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఇంతవరకు మీరు వింటున్న ఈ ఛానల్ నుండి ఈ క్రొత్త ఛానల్ కి మీరు బదిలీ కావాలి, కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునటానికి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.